తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభమైనది. మొదటగా గ్రూప్ 1 సర్వీసెస్ తోటి ప్రారంభించడం జరిగినది. దీనికి గాను నోటిఫికేషన్ వచ్చేసి 19/2/2024 రోజున విడుదల కావడం జరిగింది. దీనిలో గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి టోటల్ పోస్టులు అనేవి ఉంటాయి. ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో తీసుకుంటే దాని యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే 23 ఫిబ్రవరి నుండి ప్రారంభమై 14 మార్చి వరకు ఎండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటే 14 మార్చి 5 PM వరకు ఉంటుంది. అలాగే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి తీసుకుంటే 23 మార్చి నుండి 27 మార్చి వరకు ఉంది. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది ఫ్రమ్ 7 days ప్రియర్ టు ద ఎగ్జామినేషన్. ఓకే, 7 రోజుల ముందు ఎగ్జామినేషన్కు ముందు 7 రోజుల నుండి మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మే ఆర్ జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది tspsc.gov.in వెళ్ళేసి మనము అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. పోస్టులు అప్లై చేసుకోవాలి. గ్రూప్ 1 అనేది అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. దీనిలోకి వెళ్ళేసి మనము అప్లై చేసుకోవాలి. అందరికీ కూడా కంపల్సరీగా ఓటీఆర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఓటీఆర్ అనేది ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఓకే, ఇది చేసుకొని అప్లై అనేది చేసుకోండి. ఒకసారి దీని గురించి నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇందులో టోటల్గా వచ్చేసి పోస్టులు వచ్చేసి 18 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి కానీ టోటల్గా 563 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అత్యధికంగా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్కు 140 పోస్టులు ఉన్నాయి. అలాగే సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఇక్కడ 115 ఉన్నాయి. ఇవి రెండింటికి ఎక్కువగా పోస్టులు అనేది వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీటి ఏజ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి ఏజ్ అనేది చూసుకోండి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన ఏజ్ అనేది ఉండడం జరిగింది. దాన్ని ఏజ్ అనేది ఒకసారి మీరు ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కూడా దాదాపుగా అన్ని పోస్టులకు డిగ్రీ అనేది కంపల్సరీగా ఉంది. ఒక ఇక్కడ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దీనికి ఒక్కదానికే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. రిమైనింగ్ అన్నిటి కూడా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ ఇందులో కొన్ని పోస్టులకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. 2 and 9 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీగా 160 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ అనేది తీసుకుంటే 86.3 సెంటీమీటర్లు ఉండాలి. ఒకవేళ ఈ యొక్క 86.3 సెంటీమీటర్స్ ఉండి దాంతో పాటుగా ఒకసారి శ్వాస పీలిస్తే 5 సెంటీమీటర్లు అనేది పెరగాలి. ఓకే, ఇది కంపల్సరీగా ఈ యొక్క 2 పోస్టులకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా కొన్ని స్టాండర్డ్స్, ఐకి సంబంధించి స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కండిషన్ లోపల ఎవరైతే ఆ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తారో వారికి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 7కు కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 167 సెంటీమీటర్ 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. దాంతోపాటుగా చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకసారి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అన్నది పెరగాలి కంపల్సరీగా. ఓకే, అలాగే కొందరికి ఇక్కడ ట్రైబల్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు వాళ్ళు 164 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అలాగే 83.8 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఓకే, ఈ యొక్క కండిషన్స్లో కూడా పోస్ట్ కోడ్ 7కు వీళ్ళు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ రిజర్వేషన్ అనేవి కంపల్సరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీబీడిఎస్ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీళ్ళకు
కేటగిరీ వైజ్గా ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది మల్టీ జోన్ వైజ్గా పోస్టులు అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఓకే, మల్టీ జోన్ 1కి వచ్చేసి వివిధ రకాల డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఒకసారి మీ యొక్క డిస్ట్రిక్ట్ మల్టీ జోన్ 1కి వస్తుందో 2కి వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఓకే, అలాగే ఏజ్ వచ్చేసి ఇక్కడ రిలాక్సేషన్ చెప్పాం కదా. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 years అనేది వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 years ఇచ్చారు. ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 years ఇవ్వడం జరిగింది. TSC.gov.in యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి దానిలో TSPSC ఐడిని ఎంట్రీ చేయాలి. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎంట్రీ చేస్తే మనకు ఫోన్కు ఒక SMS రావడం జరుగుతుంది, ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే మనము మన యొక్క అప్లికేషన్కి లాగిన్ కావడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అంటే ముఖ్యంగా మీరు ఏదైతే మీరు అంతకుముందు ఓటీఆర్ లోపల మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ మోడ్ లోపల వెళ్ళేసి పేమెంట్ అనేది చేసేసి తర్వాత సబ్మిట్ అనేది సేవ్ చేసి సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫీ వచ్చేసి టోటల్గా 200 రూపీస్ అనేది ఉంది. 200 రూపీస్ అందరికీ కూడా 200 రూపీస్ పే చేయాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఉంది. ఇది అన్ఎంప్లాయిడ్స్ వాళ్ళు మాత్రం పే చేయని అవసరం లేదు, ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే పే చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది అన్నీ ఉంటాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చును. ఓకే, టెస్ట్ వచ్చేసి OMR బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ తీసుకుంటే మనకు టోటల్గా 33 సెంటర్స్ అనేది ఇచ్చారు. ఇందులో మీకు ఏదైతే దగ్గరగా ఉందో ఆ యొక్క సెంటర్స్ మీరు ఎంపిక చేసుకోండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT మోడ్లో జరిగితే దానికి కానీ ఒక 10 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 సెంటర్స్ లోపల మీరు మీకు దగ్గరగా ఉన్న ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకోండి. ఇక అది ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రమే ఆ యొక్క సెంటర్స్. రిమైనింగ్ మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకుంటే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే రాయడం జరుగుతుంటుంది. ఓన్లీ హైదరాబాద్ మాత్రమే అది. ఓకే, ఇది కేటగిరీ వైజ్గా అన్నీ ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా తీసుకుంటే ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, PH, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఇలా అన్ని కేటగిరీ వైజ్గా ఒక్కొక్కరికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ ఒకసారి కేటగిరీ వైజ్గా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఓసీ మొత్తం తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 209 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 49 ఉన్నాయి. బీసీఏ తీసుకుంటే 44 ఉన్నాయి. బీసీబీ తీసుకుంటే 37 ఉన్నాయి. బీసీసీ తీసుకుంటే 13 ఉన్నాయి. బీసీడీ తీసుకుంటే 22 ఉన్నాయి. బీసీఈ తీసుకుంటే 16 ఉన్నాయి. ఎస్సీ 93 ఉన్నాయి. ఎస్టీ 52 ఉన్నాయి. ఇలా అన్ని టోటల్గా వచ్చేసి 563 పోస్టులు ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేస్తే ప్రిలిమినరీ టెస్ట్ అనేది 2.5 గంటలు ఉంటుంది. ఇది 150 మార్కులు ఉంటుంది. ఇది ఒకవేళ క్వాలిఫై అయిన తర్వాతనే మనకు మెయిన్కు ఎలిజిబుల్ అవుతారు. ఈ మెయిన్కి ఎలిజిబుల్ కూడా ఎగ్జామినేషన్ తీసుకుంటే మొట్టమొదటిగా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ లోపల క్వాలిఫైయింగ్ మాత్రమే, అది క్వాలిఫైయింగ్ టెస్ట్కి మాత్రమే. అది మార్క్స్ అనేవి యాడ్ కావు. ఇందులో తీసుకుంటే 3 hours ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది. ఇది కూడా 3 hours 150 మార్క్స్ ఉంది. పేపర్ 2 కూడా 3 hours 150. పేపర్ 3, 4, 5, 6 ఇవన్నీ కూడా 3 hours ఉంటాయి. 150 మార్కులు. ఇలా టోటల్గా 900 మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా గ్రూప్ 1 సర్వీసెస్లో సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్లో కూడా ఇక్కడ వివిధ రకాలైన సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ ప్రకారంగా మీరు విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి కంపల్సరీగా. దీని ప్రకారంగానే మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీషు రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్కి సంబంధించి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, దానిలో వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే అది. అందులో 10th పేజ్ సంబంధించి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా త్వరగా చదువుకోండి. నెక్స్ట్ పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంది. జనరల్ ఎస్సేలో కూడా తీసుకుంటే
ఇందులో 3 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 సెక్షన్స్‌లో ప్రతి ఒక్క సెక్షన్ నుండి ఒక క్వెషన్ అనేది రాయాలి కంపల్సరీగా. దానికి ఒక్కొక్క దానికి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇలా టోటల్‌గా 150 మార్కులు. ఓకే. ఇలా అన్నింటి లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగనే ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క క్వెషన్ అనేది కంపల్సరీగా రాయాలి. అలాగే 150 మార్కులు ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 పేపర్స్ ఉంటాయి. 6 పేపర్స్‌లో కూడా సేమ్ అదే మాదిరిగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ యొక్క సిలబస్ ప్రకారంగానే మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఓకే. ఇది టోటల్‌గా గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. విద్యార్థులందరూ దీన్ని వినియోగించుకొని అందరూ మంచిగా బాగా చదివి అందరూ జాబ్ సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.